హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 25వ శ్లోకం. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. మరొకసారి. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. భావం: అజ్ఞానులు కర్మఫలముల యందు ఆసక్తి మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా ఓ భరతవంశీయుడా, జ్ఞానులు కూడా లోకహితం కోసం, జనులకు సరియైన మార్గదర్శనం చేయడం కోసం తమ కర్మలను ఆచరించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: అర్జున, నీకు ఇంకా వివరంగా చెబుతాను విను. ఏమీ తెలియని అజ్ఞానులు కేవలం తమ కోరికలు తీరడానికి ఫలితములను ఆశించి ఏ విధంగా కర్మలు చేస్తుంటారో, అలాగే జ్ఞానులు కూడా తమకు ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కొరకు, లోకంలో ఉన్న జనులు మంచి మార్గంలో నడవడం కొరకు తాము కూడా నిష్కామ కర్మలు, ఎటువంటి కర్తృత్వ భావన లేకుండా పరోపకారం కొరకు కర్మలు చేస్తుంటారు. ఇక్కడ ఒకటే తేడా: అజ్ఞాని తన కోరికలు తీరడానికి ఫలితం ఆశించి తన స్వార్థం కోసం కర్మలు చేస్తున్నాడు. జ్ఞాని ఇటువంటి కోరికలు ఏమీ కోరకుండా, ఫలితం ఆశించకుండా ఇతరుల బాగు కోసం, సమాజ శ్రేయస్సు కొరకు కర్మలు చేస్తున్నాడు. ఇంతే తేడా. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.